వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కా చెల్లెలుగా చెప్పుకోబడిన మంత్రులు, మహిళా మంత్రులు చాలా ప్రాధాన్యత పొందారు. అందులో తెలంగాణ నుంచి నలుగురా మేడం? ఆరుగురు, అందులో తెలంగాణ వాళ్ళు ఐదుగురు. అప్పుడు క్యాపబుల్ మహిళా మినిస్టర్స్ తెలంగాణలో ఉన్నప్పుడు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదు. అంటే దీన్ని ఏ విధంగా కంపేర్ చేయొచ్చు అంటారు? అంటే వాళ్ళకు మహిళల పట్ల చాలా చులకన భావం ఉన్నదని. అంతేనా? ఓకే, వాళ్ళకు మహిళలు అంటే ఇన్కేపబుల్ అనుకుంటున్నారు. ఓకే ఓకే, మహిళలకు చేత ఒక కవితకు తప్ప వాళ్ళకి ఎవరికి కేపబిలిటీ ఉన్నట్టు వాళ్ళకి కనిపించలేదేమో. కవిత కేపబుల్ కాబట్టి ఎంపీని చేశారు వాళ్ళు. ఎంపీ టికెట్ ఇచ్చారు, అక్కడ వాళ్ళ కూతురికి ఇచ్చారు, అది వేరే పుత్ర వాత్సల్యం అనుకోవచ్చు. డెఫినెట్గా. ఇప్పుడు జనరల్గా ఇంతమందిని చూసాము, ఎప్పుడైనా ఒక కుటుంబం నుంచి ఇంతమందిని ఎవరైనా నిలబెట్టారా? ఓకే, చూసాం కదా. గతంలో కూడా మనం రాజకీయాల్లో ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ కూడా ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమందిని ఎంటర్టైన్ చేసింది చాలా అరుదు. ఓకే, అదే సరే. ఈరోజు నిజంగా వాళ్ళందరూ కూడా పొలిటికల్గా ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు, సర్వీసెస్ ఇస్తున్నారు, చేస్తున్నారు, పెట్టారు అంటే డెఫినెట్గా ఉన్నారు. అవును. కవిత నిజామాబాద్కి వెళ్ళింది, నిజామాబాద్లో ఆమె ఎప్పుడు సర్వీసెస్ చేసింది లేదు, అక్కడ ఏం పెట్టింది లేదు. కేటీఆర్ సిరిసిల్ల వెళ్ళాడు, అక్కడ ఆయన ఎప్పుడు అక్కడ ఉండింది లేదు, సర్వీస్ చేసి. తెలంగాణ మూమెంట్తోనే వీళ్ళందరూ లైమ్ లైట్లోకి వచ్చి అక్కడ మూమెంట్లోనే వీళ్ళు వాళ్ళ యొక్క దీన్ని ఇది చేసుకున్నారు తప్ప వాళ్ళు నిజంగా తెలంగాణ గురించి ఇంత మాట్లాడేటటువంటి కేసీఆర్ గారు మరి రామారావు గవర్నమెంట్లో పనిచేయలేదా? ఓకే, చంద్రబాబుతో పనిచేయలేదా? పనిచేస్తారు కదా. అవును, వాళ్ళందరితో ఉన్నారు కదా. ఆ రోజు లేనటువంటి తెలంగాణ ఫీలింగ్ పదవి ఊడిపోగానే వచ్చింది అన్నప్పుడు ఏదో సెల్ఫిష్నెస్ లేకపోతే రాదు కదా. అవును, ఎక్కడో తన సెల్ఫిష్నెస్ ఉంది కాబట్టి ఏదో ఒకటి ఆధారంగా చేసుకొని తన పొలిటికల్గా తనను తను సర్వైవ్ కావాలి అనుకున్నాడు కాబట్టి ఆ పార్టీని పెట్టినాడు తప్ప తెలంగాణ సెంటిమెంట్లు ఇవన్నీ కూడా తన సెల్ఫిష్నెస్ కోసం క్రియేట్ చేసి ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి. తమ స్వార్థం కోసం ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి సెంటిమెంట్ను అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఓకే, అంతే తప్ప వాళ్ళకు చిత్తశుద్ధి ఉందనో, వాళ్ళ తెలంగాణ పైన నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే, తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉండుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన ఈ విధంగా ఉండదు. ఓకే, ఈ విధంగా ఒక నిరంకుశమైనటువంటి పాలన, కుటుంబ పాలన, ఆ నలుగురి పాలన ముగ్గురే కనిపిస్తున్నారు ఇప్పుడు. ఆ నలుగురి పాలనలో ఇప్పుడు ముగ్గురే కనిపిస్తున్నారు. ఒకళ్ళు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం మీరే చెప్పాలి. అది తెలియదు. వాళ్ళ కుటుంబం పాలన గురించి తెలిసి హరీష్ రావు గారు వస్తే మీరు ఆహ్వానిస్తారా? హరీష్ రావు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాము. టీడీపీలోంచి కాంగ్రెస్ పార్టీలో రావడానికి ముందుకొచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు, పార్టీ వాళ్ళతో మాట్లాడారు, పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదేవిధంగా రేపు హరీష్ రావు వస్తానంటే చేర్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తామన్నా తీసుకుంటారు. ఇదేదో ఒక్కరి పార్టీ కాదు కదా, నాట్ సింగిల్ మ్యాన్స్ పార్టీ. సో ఇది ప్రజల పార్టీ, ఎవరైనా ఈ పార్టీలో చేరొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా జాతీయ పార్టీ ఇది. ఈ జాతీయ పార్టీలో ఎవరైనా తమ సేవలు అందిస్తామంటే ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటే ఎవరు కాదనేది ఉండదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.